ఎస్ గుడ్ మార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. మనకు 75 ప్లస్ 2% ఆఫ్ అనేది నడుస్తుంది. క్యాపిటల్ Y217 కూడా ఇస్తే డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. టోటల్ 77% డిస్కౌంట్ రావడం. ఆల్ స్టడీ మెటీరియల్స్ ఇన్ బ్యాంకర్స్ అడ్డా 247ల స్టోర్లో ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేసిన స్టడీ మెటీరియల్స్ 77% డిస్కౌంట్ రావడుతుంది. మనకి ఇప్పుడు ఈ విజయపథం కూడా మీకు దగ్గర 77% డిస్కౌంట్తో 923 రూపీస్ డిస్కౌంట్తో 275 రూపీస్ మాత్రమే విజయపథం బ్యాచ్ అనేది రావడం జరుగుతుంది. కూపన్ కోడ్ క్యాపిటల్ Y217 రైట్. ఈ కూపన్ కోడ్ ఉపయోగించినాకో మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే ఇది బ్యాచ్ అనేది June 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, 10 AM to 12 PM స్టార్ట్ అయిపోయింది. అయిపోయిన క్లాసెస్ కూడా మీకు డిస్కౌంట్ ఇప్పుడు ఏంటంటే అయిపోయిన క్లాసెస్ కూడా ఆఫ్లైన్ ద్వారా మీరు ఇప్పుడు చేయైనా మీకు డిస్కౌంట్ రూపంలో రావడం జరుగుతుంటుంది. ఈ డిస్కౌంట్తో ఆఫ్లైన్ క్లాసులు వస్తాయి. విజయపథం బ్యాంక్ గవర్నెన్స్ క్లాస్. ఆశయం గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్ సంబంధించింది 6 PM to 9 PM ఉంది. బస్ ఇది ఫీ రిఫండ్. ఓకేనా, 100% ఫీ రిఫండ్ ప్రోగ్రామ్. ఓకేనా, మీకు సెలెక్ట్ అయిన తర్వాత మీ యొక్క ఫీ అనేది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, దీని యొక్క ప్రైస్ వచ్చేసి 7349. డిస్కౌంట్ ఓంగా 2059కి వస్తుంది. క్యాపిటల్ Y27 డిస్కౌంట్ ఓంగా మీకు క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, 100% ఫీ రిఫండ్. SBI PO ప్రిలిమ్స్ న్యూ బ్యాచ్ అనేది 12 PM to 3 PM. ఓకేనా, July 23 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు 100% ఇది కూడా 100% ఫీ రిఫండ్. ఓకేనా, 965 రూపీస్ అనేది ఉంది. క్యాపిటల్ Y217 ఇప్పుడు జాయిన్ అయినా క్యాపిటల్ Y217 కూడా ఉపయోగిస్తే మీకు డిస్కౌంట్ రావడం జరుగుతుంది. బస్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కూడా జూలై 15th రోజు స్టార్ట్ అవుతుంది. ఓకేనా, 1301. దీని యొక్క ప్రైస్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 4649. డిస్కౌంట్తో 1301కి వస్తుంది. క్యాపిటల్ Y27 కోడ్ ఉపయోగిస్తే. రైట్. గెలవాలనే ఆశతో కాదు, గెలవగలననే నమ్మకంతో ప్రయత్నించి ఎప్పటికైనా విజయం నీ సొంతం అవుతుంది. బస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, గెలవాలంటే ఒక ఆశయం ఉండాలి కానీ ఆశ అనేది ఉండదు. ఒక గెలవాలంటే ఒక ఆశయం అనేది ఉండదు కానీ ఆశయం ఉండాలి కానీ ఆశ అనేది ఉండకూడదు. ఓకేనా, ఆశయం ఉంటే ఖచ్చితంగా గెలవగలను అనే ఒక నమ్మకం, ఆశయం అనేది ఉంటే గెలవగలనే ఒక నమ్మకంతో ఆశయంతో ప్రయత్నిస్తే ఎప్పటికైనా విజయం సొంతం అవుతుంది. ఓకేనా, ఆశతో ప్రయత్నిస్తే ఏ పని అనేది సక్సెస్ కాదు. ఓకేనా, మనిషికి కావాల్సింది ఆశ కాదు, ఆశయం. ఓకేనా, ఆశయం ఉండాలా, నమ్మకం ఉండాలా. ఒక ఆశయంతో వెళ్తూ నమ్మకంతో గెలవగలనే నమ్మకం ఉంటే ఖచ్చితంగా విజయం సొంతం అవుతుంది. ఆశ ఉంటే మాత్రం మనిషి ఎప్పటికీ సక్సెస్ కాదు. ఆశయం ఉండాలా, నమ్మకం ఉండాలా, ఖచ్చితంగా విజయం అనేది ఖచ్చితంగా సొంతం అవుతుంటుంది. ఎంతోమంది మహానుభావులు ఆశతో ప్రయత్నించలేదు, వాళ్ళ యొక్క ఆశయం ఓకేనా వాళ్ళ యొక్క గొప్ప ఆశయమైన నమ్మకంతోనే ప్రయత్నించారు కాబట్టి ఎంతోమంది వాళ్ళ యొక్క జీవితంలో విజయం అనేది సొంతం కావడం జరిగింది. ఓకేనా, మనిషికి అనేది నమ్మకంతో పాటు ఆశయంతో పాటు నమ్మకం కూడా ఉంటే విజయం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. రైట్. డైలీ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ట్రీ ప్లాంటింగ్ క్యాంపెయిన్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద యూనియన్ కల్చర్ మినిస్టర్? కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన చెట్ల పెంపకం ప్రచారం పేరు ఏంటి అని అడుగుతున్నాడు. చెట్ల పెంపకం ప్రచారం పేరు ఏంటి అని అడుగుతున్నాడు. బస్ ఇక్కడ ఏంటి అని అడగడం జరుగుతుంది. రైట్. ఇక్కడ ఏంటంటే సంకల్ప్ పర్వ్. ఓకేనా, సంకల్ప్ పర్వ్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. రైట్. ప్లాంటింగ్ ద యూనియన్ కల్చరల్ మినిస్టర్ ఏంటంటే ప్రహ్లాద్ సింగ్ పటేల్ రీసెంట్గా ఇది స్టార్ట్ చేయడం జరిగింది. కల్చరల్ అండ్ టూరిజం మినిస్టర్. సంకల్ప పర్వ్ ఏంటంటే మొక్కలను పెంచడం. ఓకేనా, మనకు హరితారం ఎట్లయితుందో ఇక్కడ మొక్కలను పెంచడం. రైట్. దీనివల్ల ఏంటంటే మెయిన్గా మనకు గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గడం జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం పొల్యూషన్ కూడా తక్కువ అవుతుంటుంది. దేనివల్ల అంటే మనం ట్రీ ప్లాంట్ చేయడం వల్ల. ఎఫారెస్టేషన్స్. ఓకేనా, మనం ఏంటంటే ఎఫారెస్టేషన్కి మనవంతు సహాయత ఇవ్వడం ఎఫారెస్టేషన్ అంటే అడవులని పెంచడం, డిఫారెస్టేషన్ అంటే అడవులను నరికివేయడం. ఓకేనా, రైట్. ఎఫారెస్టేషన్ ప్రోత్సహించడానికి. రైట్. ఎస్ బ్యాంక్ has launched the digital wallet solution Yuva Pay in partner with the UDMA Technologies to enable the contactless payment. కాంటాక్ట్లెస్ పేమెంట్స్ కూడా రీసెంట్గా ఎస్ బ్యాంక్ అనేది దేంతో టైప్ అయిందంటే యువ పే అనేది ఒక వ్యాలెట్ సొల్యూషన్ పేరు ఏంటంటే యువ పే. ఓకేనా, పార్ట్నర్ దేంతో పార్ట్నర్షిప్ ఏంటంటే UDMA టెక్నాలజీ. ఓకేనా, మల్టీ పేమెంట్ ఆప్షన్స్ లైక్ మల్టీ పేమెంట్ ఆప్షన్స్ లైక్ అంటే హౌస్ ట్యాక్సెస్ కానీ, వాటర్ బిల్ కానీ, DTH బిల్స్ కానీ, ఎల్పిజి కానీ, ఒకటే ఈఎంఐ కానీ, స్కూల్ ఫీజు కానీ ఏమైనా ఇవన్నీ డైరెక్ట్ ఏంటంటే మనకు యువ పే ద్వారా ఈజీగా పే చేయొచ్చు. ఓకేనా, ఎస్ బ్యాంక్ అనేది రీసెంట్గా డిజిటల్ వ్యాలెట్ సొల్యూషన్ ఏంటంటే యువ పే. ఓకేనా, రీసెంట్లీ ఎస్ బ్యాంక్ లాంచ్ ద డిజిటల్ వ్యాలెట్ పే యువ పే అనేది గుర్తుపెట్టుకోండి. పార్ట్నర్షిప్ దేంతోనే అంటే
ఎంఈ. ఓకేనా, రీసెంట్లీ ఎస్ బ్యాంక్ ప్లస్ యూడిఎంఈ. ఓకేనా, ఏం లాంచ్ చేసింది ఏంటంటే యువపే అనేది లాంచ్ చేయడం జరిగింది. డిజిటల్ పేమెంట్ దేని కొరకంటే హౌస్ ట్యాక్సెస్ కానీ, వాటర్ బిల్ కానీ, డిటిహెచ్ అండ్ ఎల్పిజి అండ్ ఈఎంఐ. ఓకేనా, ఎస్ బ్యాంక్ మీకు తెలుసండి ఇక్కడ ముంబైలో ఉంటుంది. దీనికి హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంటుంది. దీని యొక్క సిఓ ఎండి సిఓ ఎవరంటే ప్రశాంత్ కుమార్. దీని యొక్క ఎండి సిఓ ఎవరంటే ప్రశాంత్ కుమార్, ద ఎండి సిఓ ఆఫ్ ఎస్ బ్యాంక్. As for the Food and Agriculture Organizations, which is the first country to control the desert locust త్రూ డ్రోన్స్ అన్నాడు. డ్రోన్ల ద్వారా ఎడారి మిడతలను నియంత్రించిన మొట్టమొదటి దేశం. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర మిడతలు అనేది ఎంటర్ కావడం జరిగింది. ఎస్పెషల్లీ హర్యానా, ఢిల్లీ ప్రాంతంలో కొద్దిగా ఎంటర్ కావడం జరిగింది. రీసెంట్గా ఒక 60% ఆఫ్ ది మిడతలని లోకస్ట్ని రీసెంట్గా చంపేయడం జరిగింది. ఏంటంటే డ్రోన్లతోని. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే 4 డ్రోన్స్ అనేది రీసెంట్గా ఇవ్వడం జరిగింది. 4 డ్రోన్స్ ద్వారా దగ్గర 60% ఆఫ్ ది మిడతలను చంపేయడం జరిగింది పెట్రోకెమికల్స్ ఉపయోగించి. ఇంకా 40% కూడా రెడీగా ఉన్నారు చంపేయడానికి. ఎస్పెషల్లీ రాజస్థాన్ కానీ లేకపోతే గుజరాత్ కానీ మన దగ్గర ప్రాబ్లం ఫేస్ చేస్తున్న స్టేట్స్ మిడతలు. ఓకేనా, ఇదంటే ఇండియా. విచ్ కంట్రీ మీన్స్ ఇండియా, రైట్. రీసెంట్గా పాకిస్తాన్ ఒక నేషనల్ ఎమర్జెన్సీ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. దేనివల్ల అంటే ఈ లో కాస్ట్ వల్ల, మిడతల వల్ల. ఇదేంటంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్ని అంటే అగ్రికల్చర్ ఉంటుంది, అగ్రికల్చర్ సంబంధించిన ప్రోడక్ట్ని మొత్తం తినేస్తుంటుంది. దాన్ని ఏంటంటే ఇవి ఉన్న వెయిట్ కంటే డబుల్. ఓకేనా, ఉన్న వెయిట్ కంటే డబుల్ని తినేయడం జరుగుతుంది. దగ్గర ఇవి ఒక రోజులో 150 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంటాయి. ఒక్క మిడత 150 కిలోమీటర్స్ ప్రయాణించి దానికి ఉన్న వెయిట్ కంటే డబుల్ వెయిట్ అనేది అగ్రికల్చర్ ఫుడ్ అనేది తినడం జరుగుతుంది. ఒక హెక్టార్లే అగ్రికల్చర్ ల్యాండ్ని నాశనం చేస్తుంటుంది ఏదంటే మిడతలు. అందువల్ల డ్రోన్ల ద్వారా వీళ్ళని రీసెంట్గా చంపేయడం జరిగింది. ఇది ఎన్ని డ్రోన్లు ఉపయోగించండి అంటే 4 డ్రోన్స్ ఉపయోగించిండు, రైట్, పెట్రోకెమికల్ ఉపయోగించి. వెన్ ఈజ్ ద పాస్పోర్ట్ సేవా దివస్ సెలబ్రేటెడ్ ఇన్ ద ఇండియా ఎవ్రీ ఇయర్ అన్నాడు. ఇండియా ఎవ్రీ ఇయర్. ఓకేనా, ప్రతి సంవత్సరం భారతదేశంలో పాస్పోర్ట్ సేవా దివస్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే మనం జూన్ 24 రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. జూన్ 24. ఓకే, జూన్ 20 అయితే మనకు తెలిసి వరల్డ్ రిఫ్యూజ్ డే. ఓకేనా, వరల్డ్ రిఫ్యూజ్ డే జూన్ 20 వరల్డ్ రిఫ్యూజ్ డే. అండ్ జూన్ 26 అయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ అంటుంటారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిటింగ్ ట్రాఫికింగ్. అండ్ జూన్ 21 మీకు తెలిసే వరల్డ్ మ్యూజిక్ డే, యోగా డే, వరల్డ్ మ్యూజిక్ డే, యోగా డే అండ్ వరల్డ్ హైడ్రోగ్రఫీ డే. ఓకేనా, ఇలా 2-3 ఉంటాయి బాస్. వరల్డ్ మ్యూజిక్ డే, వరల్డ్ యోగా డే అండ్ వరల్డ్ హైడ్రోగ్రఫీ డే. డే. ఓకేనా, అత్యధిక కాలం పగటి కాలం ఉండే రోజు కూడా ఏంటంటే జూన్ 21. ఓకేనా, అత్యధిక పగటి కాలం ఉండే రోజు కూడా ఏంటంటే జూన్ 21. సమ్మర్ సోల్స్టైస్ అంటుంటుంది దాన్ని. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ ర్యాంక్డ్ ఫర్ ద ఫస్ట్ ఇన్ స్విస్ నేషనల్ బ్యాంక్ యాన్యువల్ బ్యాంకింగ్ స్టాటిస్టిక్ అన్నారు. స్విస్ నేషనల్ బ్యాంక్ వార్షిక బ్యాంకింగ్ గణాంకాలలో 2019లో ఈ క్రింది దేశాలలో మొదటి స్థానంలో ఏది ఉందని అడిగాడు. మొదటి స్థానంలో మనకు తెలిసిందే యునైటెడ్ కింగ్డమ్, యూకే కింగ్డమ్. అంటే ఈ స్విస్ బ్యాంక్లో. ఓకేనా, స్విస్ బ్యాంక్లో ఏంటంటే వాళ్ళ ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ యొక్క సిటిజన్స్ కానీ లేకపోతే ఎంటర్ప్రీనర్స్ కానీ వాళ్ళ మనీని డిపాజిట్ చేసేట్లా ఏ కంట్రీ ఫస్ట్ ఉన్నదంటే యునైటెడ్ కింగ్డమ్స్. మన ఇండియా అనేది 77th ర్యాంక్ ఉంది. ఇండియా అనేది 77th. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఇది 74th ఉండే. 74th నుంచి ఇప్పుడు 77th ర్యాంక్ రావడం జరిగింది. అంటే దగ్గర మన వాళ్ళు 0.06% సిటిజన్స్ మాత్రమే ఇక్కడ డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఏంటంటే మనీని రీసెంట్గా ఎక్కువ అంటే బ్లాక్ మనీ కానీ లేకపోతే ఇల్లీగల్ మనీ కానీ ఎక్కువ ఎక్కడ దాచుకుంటారంటే స్విస్ బ్యాంక్లో దాచుకుంటారు అంటుంటారు కదా. రీసెంట్గా మనం ఏంటంటే బ్లాక్ మనీ మీద ఒక ఫైట్ చేస్తుంటే స్విస్ బ్యాంక్ పైన మనం ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దానివల్ల చాలామంది అక్కడ నుంచి విత్డ్రా చేసుకొని వేరే దగ్గర వాళ్ళ మనీని సేవ్ చేసుకోవడం జరిగింది. లైక్ పనామా కానీ డిఫరెంట్ ప్లేస్లో స్విస్ బ్యాంక్లో తీసేసి వేరే ఎక్కడనో డిపాజిట్ చేస్తున్నారు మన వాళ్ళు. కాకపోతే యూకే వాళ్ళు దగ్గర 27%. ఓకేనా, 27% డిపాజిట్స్. ఓకేనా, 27% ఆఫ్ ది డిపాజిట్ ఇన్ ద స్విస్ బ్యాంక్లో ఎవరైనా అంటే యునైటెడ్ కింగ్డమ్. మనోళ్ళే మాత్రం ఓన్లీ 0.06. ఓకేనా, సెకండ్ పొజిషన్ అయితే యూకే ఉంది. థర్డ్ పొజిషన్ అయితే వెస్ట్ ఇండీస్ ఉంది. ఫోర్త్ పొజిషన్ అయితే ఫ్రాన్స్ ఉంది. ఫిఫ్త్ పొజిషన్ అయితే హాంకాంగ్ ఉంది. ఫిఫ్త్ పొజిషన్ అయితే హాంకాంగ్. ఇవి ఏంటంటే స్విస్ బ్యాంక్లో డిపాజిట్ చేసిన మనీ ప్రకారం. ఓకేనా, ఫస్ట్ పొజిషన్ యూకే, సెకండ్ వెస్ట్ ఇండీస్, సెకండ్ యూఎస్ఏ, థర్డ్ వెస్ట్ ఇండీస్, ఫోర్త్ ఫ్రాన్స్ అండ్ 6 అయితే హాంకాంగ్. ఇండియా ర్యాంక్ అయితే 77th, ప్రీవియస్ అయితే 74 ఉండే ఇండియా ర్యాంక్. ఏది స్విస్. ఈ స్విస్ నేషనల్ బ్యాంక్ స్టాటిస్టిక్ బ్యాంక్ ఎక్కడ ఉంటుందంటే జూరిచ్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే జూరిచ్, స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఓకేనా, దీని యొక్క హెడ్ క్వార్టర్ జూరిచ్, స్విట్జర్లాండ్. ఇక్కడనే మనకు ఫిఫా హెడ్ క్వార్టర్, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్స్ హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉందంటే జూరిచ్, స్విట్జర్లాండ్. శ్రీపద్
నాయక్ ఇనాగ్రేట్ ద డిఫెన్స్ కాన్క్లేవ్ 2020 గుజరాత్. ఓకేనా, డిఫెన్స్ కాన్క్లేవ్ 2020 గుజరాత్ అనేది రక్షణ మరియు ఏరోస్పేస్ తయారీ రంగంపై 2 రోజుల డిజిటల్ సమావేశం. ఈ సమావేశాన్ని గుజరాత్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్తో పాటు సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నిర్వహించింది. రీసెంట్గా ఏంటంటే శ్రీపతి యేసు నాయక్ ఏంటంటే ఇనాగ్రేట్ చేసింది ఏంటంటే డిఫెన్స్ కాన్క్లేవ్ ఎక్కడ జరిగింది, అది గుజరాత్. ఓకేనా, ఏదంటే డిఫెన్స్ కాన్క్లేవ్ 2020. ఓకేనా, ఎక్కడ శ్రీపత్ యేసు నాయక్. ఆయుష్ మినిస్టర్ అంటుంటారు. ఓకేనా, అండ్ ఇండిపెండెంట్ మినిస్టర్ ఆఫ్ ది డిఫెన్స్ ఎవరంటే శ్రీపత్ యేసు నాయక్. ఓకేనా, ఆయుష్ మినిస్టర్ కూడా ఎవరంటే శ్రీపత్ యేసు నాయక్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్ ద మహాపర్వానా ప్లాన్ టు అట్రాక్ట్ ద ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఇండస్ట్రీస్. ఓకేనా, పరిశ్రమలో తాజా పెట్టుబడులను ఆకర్షించడానికి క్రింది రాష్ట్రాల్లో ఏది మహాపర్వానా ప్రణాళికను ప్రవేశపెట్టింది. మనకు తెలిసిందే. ఓకేనా, కోవిడ్-19 వల్ల అతలాకుతలమవుతున్న స్టేటు ఢిల్లీ, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడుతో పాటు ఫస్ట్ పొజిషన్లో మహారాష్ట్ర ఉంది, ముంబై. రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ అనేది కొద్దిగా తగ్గడం జరిగింది. దాంతో మహాపర్వానా అనేది ఒక ప్రణాళికను ప్రవేశపెట్టి వాళ్ళకి ఏంటంటే కొన్ని సబ్సిడీ ఇవ్వడం కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది తగ్గించి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది మహాపర్వానా. ఏదంటే మహారాష్ట్ర. ఏ గవర్నమెంట్ వాస్ మహారాష్ట్ర. ఓకేనా, ఉద్ధవ్ థాక్రే దీని యొక్క చీఫ్ మినిస్టర్ మీకు తెలిసింది. భగత్ సింగ్ కోశ్యారీ, గవర్నర్ అయితే భగత్ సింగ్ కోశ్యారీ. రైట్. శివ భోజన్ అనే ఒక స్కీమ్ కూడా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడానికి శివ భోజన్. ఓకేనా, 10 రూపీస్కి మీల్స్. ఓకేనా, పూర్ వాళ్ళకి 10 రూపీస్కి, పూర్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళకి 10 రూపీస్కి మీల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. శివ భోజన్ ఎక్కడంటే మహారాష్ట్ర. ఓకేనా, రైట్. Y217 కోడ్ చూపిస్తే మీకు ఇది 275 రూపీస్కి వస్తుంది. దగ్గర దగ్గర 1099 అనేది కోర్స్ ఉంది బస్. 275కి వస్తుంటే డిస్కౌంట్ రూపంలో. ఓకేనా, మీకు అయిపోయిన క్లాసెస్ కూడా బ్యాంకింగ్ అవేర్నెస్ క్లాసెస్ 275 రూపీస్లో మీరు వినొచ్చు ఆఫ్లైన్లో. ఓకేనా, జస్ట్ క్యాపిటల్ Y217 కూడా ఉపయోగిస్తాయి. బ్యాంకింగ్ అవేర్నెస్ ఎవరైతే SBI కానీ, RBI కానీ, IBPS కానీ, రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఈ రీసెంట్గా రిలీజ్ అయిన రీజనల్ రూరల్ బ్యాంక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది. ఓకే, 10 AM to 12 PM. ధర్మేంద్ర ప్రధాన్ ఇనాగ్రేటెడ్ ద PADC ఎట్ ద పారాదీప్ ఒడిస్సా అన్నాడు. ఒడిస్సాలోని పారాదీప్లో ఇండియన్ ఆయిల్ ఏర్పాటు చేసిన అప్లికేషన్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ను ధర్మేంద్ర ప్రధాన్ అని ప్రారంభించిండు. మీకు తెలిసిన పెట్రోలియం అండ్ ఆయిల్ న్యాచురల్ సెంటర్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్. ఈ PADC అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రొడక్ట్ అప్లికేషన్స్ అండ్ డెవలప్మెంట్ సెంటర్. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే పాలిమర్ ప్రాసెసింగ్ ల్యాబ్, విశ్లేషణాత్మక పరీక్ష ప్రయోగశాల, అండ్ కెమికల్ అనాలిసిస్ ల్యాబ్, అండ్ క్యారెక్టరైజేషన్స్ ల్యాబ్. ఇవి 4 ప్రయోగశాలలు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. PADC అంటే ప్రొడక్ట్ అప్లికేషన్స్ అండ్ డెవలప్మెంట్ అండ్ సెంటర్స్. ఎవరు ప్రారంభించిందంటే రీసెంట్గా ఒడిస్సాలోని పారాదీప్ పోర్ట్. ఓకేనా, పారాదీప్ పోర్ట్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఒడిస్సాలో ఉంటుంది. పారాదీప్ గుర్తుపెట్టుకోండి బస్. హాల్దియా అయితే వెస్ట్ బెంగాల్ ఉంటుంది. హాల్దియా ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటుంది, వెస్ట్ బెంగాల్. ఓకేనా, మర్ముగావ్ అనేది గోవాలో ఉంటుంది. మర్ముగావ్ గోవాల. హాల్దియా అయితే ఎక్కడంటే వెస్ట్ బెంగాల్. ఓకేనా, రైట్. కండ్లా పోర్ట్ అనేది ఎక్కడ ఉంటుంది, గుజరాత్లో ఉంటుంది. కండ్లా పోర్ట్ ఎక్కడ ఉంటుంది, గుజరాత్. రీసెంట్గా దీని పేరే దీన్ దయాల్ పోర్ట్గా చేంజ్ చేసిండు. కండ్లా పోర్ట్ ఈజ్ రీనేమ్ యాజ్ దీన్ దయాల్ పోర్ట్. ఎక్కడ, గుజరాత్. నషా ముక్త్ భారత్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ 2021 ఫర్ ద 270 మోస్ట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ లాంచ్డ్ బై రతన్ లాల్ కఠారియా on June 26, 2020 to celebrate the International Day Against the Drug Abuse and Illicit Trafficking. ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే June 26 on the theme. దీని యొక్క థీమ్ ఏంటంటే బెటర్ నాలెడ్జ్ ఫర్ ద బెటర్ కేర్. ఓకేనా, బెటర్ నాలెడ్జ్ ఫర్ ద బెటర్ కేర్. దేంది ద ఇంటర్నేషనల్ డే అగైన్స్ ద డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్. ఓకే, రతన్ లాల్ కటారియా, మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఫర్ ద సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఓకేనా, స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ ఎవరంటే రతన్ లాల్ కటారియా. బస్ యాక్చువల్గా తావర్ చంద్ గెహ్లాట్. ఓకేనా, సెంట్రల్ మినిస్టర్ దీనికి ఎవరంటే తావర్ చంద్ గెహ్లాట్. బట్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ ఎవరైతే రతన్ లాల్ కటారియా. రీసెంట్గా ఏంటంటే నష్ ముక్త్ భారత్ ఏంటంటే మనకు డ్రగ్స్, కొందరు ఏంటంటే డ్రగ్స్ వాడి ఒక మైకంలోకి వెళ్ళిపోతుంటారు కదా, దాన్ని ఏంటంటే తగ్గించడానికి, దాన్ని మొత్తానికి భారతదేశాన్ని ఈ డ్రగ్స్ నుంచి విముక్తి పొందించడానికి రీసెంట్గా ఒక యాన్యువల్ యాక్షన్ ప్లాన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది ఇంప్లిమెంట్ అవుతుందా లేని పక్కకు పెడుతుంటే వాళ్ళైతే ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వర్చువల్లీ లాంచ్డ్ నషా ముక్త్ భారత్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్స్ ఫర్ ద 272 మోస్ట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ ద న్యూఢిల్లీ. ఎస్పెషల్లీ చాలా డిస్ట్రిక్ట్ ఉన్నాయి 272. అలాకెళ్ళి ఎక్కువ ఉన్నాయంటే న్యూఢిల్లీలో ఉన్నాయి. ఓకేనా, ఎక్కువ డ్రగ్స్ ఎక్కడ వాడుతుంటారు, న్యూఢిల్లీ. ఓకేనా, పంజాబ్, ఓకేనా, హర్యానాలో ఇవి డ్రగ్స్ ఎక్కువ వాడుతుంటారు వాళ్ళు. ఓకేనా, పంజాబ్ కానీ, హర్యానా కానీ, న్యూఢిల్లీ పరిసర ప్రాంతాలలో డ్రగ్స్ బాగా వాడుతుంటారు. దాన్ని విముక్తి చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ అంత ఈజీ కాదు. ఓకేనా, రైట్.
ద వరల్డ్ బ్యాంక్ గ్రాంట్స్ ద 500 మిలియన్స్ టు బంగ్లాదేశ్ ఫర్ ద క్రాస్ కంట్రీ రోడ్ ప్రాజెక్ట్ అన్నాడు. వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా బంగ్లాదేశ్కి ఎంత ఫండ్స్ అలొకేట్ చేసిందంటే 500 మిలియన్స్ అనేది ఫండ్స్ అలొకేట్ చేయడం జరిగింది. ఓకేనా. రాజధాని ఢాకాతో పాటు 4 పశ్చిమ జిల్లాలను కలిగి ఉన్న బంగ్లాదేశ్ యొక్క జాషోర్ జునైదా కారిడార్, ఇది కూడా గుర్తుపెట్టండి. ఏ కారిడార్ అంటే జాషోర్ జునైదా కారిడార్ రహదారి కనెక్టివిటీని మెరుగుపరచడానికి ప్రపంచ బ్యాంక్ వెస్ట్రన్ ఎకనామిక్ కారిడార్ అండ్ రీజనల్ ఎన్హాన్స్మెంట్ ఫేస్ ప్లాన్ ప్రాజెక్ట్ కోసం ఎంత ఫండ్స్ అలొకేషన్ అంటే 500 మిలియన్ మంజూరు చేసింది. బంగ్లాదేశ్కి రీసెంట్గా 500 మిలియన్స్ ఫండ్స్ అనేది అలొకేట్ చేసింది. ఓకేనా. ఏది అంటే వరల్డ్ బ్యాంక్. ఓకేనా. దేని కొరకంటే దాని యొక్క రోడ్ కనెక్టివిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఓకేనా. ఏ రోడ్ కనెక్టివిటీ అంటే జాషోర్ జునైదా కారిడార్. అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పేర్లు అడగడానికి ఛాన్సెస్ ఉన్నది. ఓకేనా. బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటంటే ఢాకా, దాని యొక్క కరెన్సీ అయితే టాకా. ఓకేనా. దీని యొక్క ప్రైమ్ మినిస్టర్ అంటే షేక్ హసీనా. ఓకేనా. దీని యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే షేక్ హసీనా, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్. ఓకేనా. దీని యొక్క ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా. డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఆఫ్ ది జమ్మూ అండ్ కాశ్మీర్ విన్స్ ద కయాకలప్ అవార్డ్ ఫర్ దేర్ అచీవ్మెంట్ ఇన్ ద హెల్త్ సెక్టార్. జూన్ 24, 2020న జమ్మూ కాశ్మీర్ కేంద్ర భూభాగంలోని 6 జిల్లాల ఆసుపత్రులు డిహెచ్ ఆరోగ్య రంగంలో సాధించిన విజయాలకు కయాకల్ప్ అవార్డును గెలుచుకున్నాయి. కయాకల్ప్ అవార్డు ఏంటంటే ఇక్కడ చూడండి, అధిక స్వచ్ఛత. ఇది దేని కొరకు ఇస్తారంటే చూడండి, అధిక స్వచ్ఛత, పరిశుభ్రత మరియు సంక్రమణ నియంత్రణ చర్యను. ఓకేనా. ఏంటంటే ట్రాన్స్మిషన్ డిసీజెస్ ఉంటాయి కదా, దాన్ని కంట్రోల్ చేయడం అన్నట్టు. ఓకేనా. రైట్. ఒక ట్రాన్స్మిషన్ డిసీజెస్ ఇప్పుడు ఏదంటే లైక్ కోవిడ్-19 చాలా ఇదేంటంటే ఒకరి నుంచి వ్యాపించే వ్యాధి కదా. ఓకేనా. సంక్రమించే వ్యాధి. రైట్. ప్రజా ఆరోగ్య సౌకర్యాలను గుర్తించడానికి ఈ అవార్డును మే 15, 2015లో స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా ఏర్పాటు చేసింది. ఇది కయాకల్ప్ అవార్డ్స్. జమ్మూ డివిజన్కి చెందిన డిహెచ్ రియాసి మరో 3 జిల్లా ఆసుపత్రులు ఒక్కొక్కరికి 50 లక్షల నగదు పురస్కారాన్ని మరియు ప్రభుత్వ ఆసుపత్రి జిహెచ్ గాంధీనగర్ అండ్ డిహెచ్ ఉదంపూర్ అండ్ డిహెచ్ పూంచ్ ప్రశంసల పురస్కారాన్ని 3 లక్షలు గెలుచుకున్నారు. రీసెంట్గా కయాకల్ప్ అవార్డు దేనికి వచ్చిందంటే ఇన్ ద హెల్త్ సెక్టర్ ఏదంటే జమ్మూ అండ్ కాశ్మీర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్. అవేమేమని కూడా గుర్తుపెట్టుకోండి. ఒక జమ్మూ కాశ్మీర్ డివిజన్ చెందిన సిహెచ్ రియాస్ కానీ మరో జిల్లా 3 ఆసుపత్రులు కయాకల్ప్ అవార్డు అనేది రావడం జరిగింది. దేంట్లో ఇస్తారంటే ఎక్కువ స్వచ్ఛత కానీ పరిశుభ్రత కానీ. ఓకేనా. వ్యాపించే వ్యాధులు ఉంటాయి కదా, ట్రాన్స్మిషన్ డిసీజెస్ ఉంటాయి, దాన్ని కంట్రోల్ చేయడం ఏదైతే కంట్రోల్ చేస్తుందో వాళ్ళకి అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. కయాకల్ప్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2015. The overview of the 47th annual daytime Emmy Awards of the NATAS నేషనల్ అకాడమీ. దీని యొక్క అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. నటాస్ అంటే నసా కాదు, నటాస్, నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్. ఓకేనా. టెలివిజన్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, నేషనల్ అకాడమీ ఆఫ్ ది టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ 47th వార్షిక డే టైమ్ ఎమ్మీ అవార్డు విజేతలను ప్రకటించింది. ఇక్కడ దీన్ని హోస్ట్ చేసింది ఎవరంటే షరాన్ అండ్ ఓస్బోర్న్ అండ్ షెరీ అండర్వుడ్ అండ్ యూ క్యారీ ఇనాబా మరియు మేరీ ఓస్మాండ్ హోస్ట్ చేసింది. దీన్ని అవార్డు గెలుచుకున్న షో ది టాక్ ఇది CBS టెలివిజన్ నెట్వర్క్లో ప్రసారం చేయబడింది. దేనికి అవార్డు వచ్చింది? బస్ షో ది టాక్ అనే దానికి అవార్డు రావడం జరిగింది. ఇది ఏంటంటే CBS ఒక టెలివిజన్ ఛానల్ ఉంటుంది, దాంట్లో నెట్వర్క్లో ప్రసారం చేయబడిందట. రైట్. నటాస్ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటారంటే లాస్ ఏంజల్స్. ఓకేనా. కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. స్థాపించబడ్డది 1955లో స్థాపించబడ్డది ఏదంటే నటాస్ అనేది. ఏంటి నటాస్ అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ ది టెలివిజన్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. ఓకేనా. లాస్ ఏంజల్స్లో మనకు వివేకానంద యోగా సెంటర్ అనేది ఫస్ట్ టైం. ఓకేనా. ఇండియాలో కాకుండా అవుట్ సైడ్ ద ఇండియాలో ఏంటంటే ఫస్ట్ వివేక స్వామినంద యోగా సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్. ఓకేనా. ఫస్ట్ అవుట్ సైడ్ ఇండియా ఏంటంటే వివేకానంద యోగా సెంటర్ ఎక్కడంటే లాస్ ఏంజల్స్. ఓకేనా. లాస్ ఏంజల్స్నే నెక్స్ట్ 2028 ఒలింపిక్స్ కూడా జరగడం జరుగుతుంది. లాస్ ఏంజల్స్ 2028 ఒలింపిక్స్ కూడా ఎక్కడ జరుగుతుంది అంటే లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ 1955ని జవహర్ లాల్ నెహ్రూకు భారతరత్న అవార్డు రావడం జరిగింది 1955. ఓకేనా. ఎవరికి? జవహర్ లాల్ నెహ్రూ. ఈ 1955ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయకరణం, నేషనలైజేషన్ అంటుంటారు కదా, నేషనలైజ్ అయింది. ఓకేనా. జూలై 1, 1955ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనలైజేషన్ జరిగింది. ఎప్పుడంటే జూలై 1, 1955. ఓకేనా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రైట్. యూనియన్ మినిస్టర్ ఫర్ ద శ్రీ నరేంద్ర సింగ్ తోమార్ లాంచెస్ ద గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ వెబ్ పోర్టల్. మీకు తెలిసిందే గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ ఏంటంటే ఇది ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి. ఎవరైతే లాక్డౌన్ సందర్భంగా వారి యొక్క స్వస్థలకు రిటర్న్ అయిందో వాళ్ళకి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి
ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటంటే నరేంద్ర సింగ్ తోమర్, ద పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ అండ్ వ్యవసాయ, అగ్రికల్చర్, రైతు అండ్ ఫార్మర్ వెల్ఫేర్ సెంట్రల్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ యొక్క వెబ్ పోర్టల్ని ప్రారంభించారు. 125 రోజుల్లో పూర్తి చేయాల్సిన 25 వర్గాల పనులకు 12 శాఖల సమన్వయంతో జీకేఆర్ఏ, ఓకేనా, జీకేఆర్ఏ అంటే మీకు తెలుసు గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్, మరియు 50 కోట్లతో కేటాయించబడింది. ఓకేనా, రైట్. ఏంటంటే దగ్గర దీంట్లో ఎన్ని మంత్రిత్వ శాఖలు పనిచేస్తున్నాయంటే 12 మంత్రిత్వ శాఖలు పనిచేస్తున్నాయి. ఇక్కడ 25 రకాలకు సంబంధించిన వర్క్స్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. ఎవరికంటే ఎవరైతే లాక్డౌన్ సందర్భంగా తిరిగి వచ్చిందో వాళ్ళకి ఏంటంటే ఉపాధి కల్పించడానికి. ఓకేనా, ఎన్ని రోజుల ఉపాధి అంటే 125 రోజుల ఉపాధి. ఓకేనా, ఇది సింగిల్ టైం స్కీమ్ బస్. ఓకేనా, ప్రతి సంవత్సరం ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ అయితే ప్రతి సంవత్సరం ఉంటుంది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఇది 100 రోజులు కానీ లేకపోతే 150 రోజులు కానీ ప్రైజ్ డేస్ అనేది వర్క్ ఉంటుంది. బట్ ఇక్కడే 125 రోజు ఎక్కడంటే రూరల్ ఏరియాస్లో ఏ వర్క్స్ అంటే 25కి సంబంధించిన 25 డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి. రోడ్లు వేయడం కానీ, ఓకేనా, రైట్, చెట్టు కొట్టడం కానీ డిఫరెంట్ వర్క్ ఉంటాయి. దాన్ని శుభ్రం చేయడం కానీ అవన్నీ పనులు చేస్తుంటాడు 125. ఎవరైతే లాక్డౌన్లో వాళ్ళ స్వస్థలాగా తిరిగి వచ్చిందో వాళ్ళ కొరకు డిజైన్ చేసిన ప్రోగ్రామ్ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్. ఎన్ని స్టేట్లలో ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే 6 స్టేట్లలో ఇంప్లిమెంట్ చేస్తుండ్రు. దగ్గర 6 స్టేట్లలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు 125 డేస్. ఓకేనా, 1116 డిస్ట్రిక్ట్లో ఇంప్లిమెంట్ అవుతుంది 6 స్టేట్స్. అది రాజస్థాన్ కానీ, ఓకేనా, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఓకేనా, అండ్ జార్ఖండ్. ఈ స్టేట్లలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, రాజస్థాన్. ఈ 6 స్టేట్లకు మాత్రమే ఇది అప్లికబుల్ బాస్. ఓకేనా, గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ గుర్తుపెట్టుకోండి. ఎంత ఫండ్స్ అలొకేషన్ అంటే 50,000 crores. ఓకేనా, వీళ్ళకి 125 డేస్ వర్క్ చేసిన తర్వాత డైలీ వేజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. ఓకేనా, దేని కింద? గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద. రష్యా ఈజ్ set to take the first tourist on the spacewalk in the 2023. రష్యన్ వ్యోమగామితో పర్యాటకులు రష్యన్ సెగ్మెంట్ నుండి నడకలో పాల్గొంటారు. రష్యా యొక్క సూయిజ్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సూయిజ్ ఎంఎస్ అంతరిక్ష నౌక మిషన్ కోసం ఉపయోగపడుతుంది. ఓకేనా, రైట్. ఏంటంటే టూరిస్ట్ని కూడా ఏంటంటే దీని ద్వారా రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి టూరిస్ట్ని కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నారు. మనకి ఇప్పుడు ఎలాన్ మస్క్ అనేది మీకు తెలిసిందే కదా. ఎలాన్ మస్క్ అనేది కూడా అంతరిక్ష టూరిస్టులను తీసుకెళ్తుండగా, అలా కూడా ఇప్పుడు మనకు ఇస్రో కూడా ప్రైవేట్ వాళ్ళకు అలో చేస్తుంది. ప్రైవేట్ వాళ్ళు కూడా అంతరిక్ష శాటిలైట్లు ప్రైవేట్గా లాంచ్ చేయొచ్చు. న్యూజిలాండ్ క్రికెటర్ Rachel Frost announced the retirement from the international cricket. న్యూజిలాండ్ వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్ ఉమెన్ రాచెల్ ఫ్రిట్జ్ 35 years అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిండు. ఓకేనా, ఎవరంటే ఈమె ఫీమేల్. న్యూజిలాండ్, ఓకేనా, క్యాపిటల్ సిటీ మీకు తెలిసింటే వెల్లింగ్టన్. ఓకేనా, క్యాపిటల్ సిటీ వెల్లింగ్టన్. కరెన్సీ అయితే న్యూజిలాండ్ డాలర్ అంటుంటారు, న్యూజిలాండ్ డాలర్. నెక్స్ట్ ఫిఫా 2023. ఓకేనా, ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో జరుగుతుంది ఫిఫా 2023 ఫిఫా వరల్డ్ కప్ కూడా ఏంటంటే ఫిఫా ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్కి సంబంధించిన ఫిఫా వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది అంటే ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్లో జరుగుతుంది. ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. IAS officers Vinny Mahajan becomes the Punjab the first women chief secretary. The Punjab ప్రభుత్వం 1987 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి వినీ మహాజన్ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డది. ఈ పదవిని నిర్వహించిన మొదటి మహిళగా ఆమె నిలిచింది. అక్టోబర్ 2024 వరకు ఆమె పదవిలో కొనసాగుతుంది. ప్రస్తుతానికి కేంద్రంలో కార్యదర్శి పదవి నిర్వహించిన ఏకైక పంజాబ్ కేడర్ అధికారి ఎవరంటే IAS ఆఫీసర్స్ వినీ మహాజన్. ద ఫస్ట్ పంజాబ్ ఉమెన్ చీఫ్ సెక్రటరీ. ఛత్తీస్గఢ్ became the first state to launch the Godan Nyay Yojana to procure the cow dung from the livestock owner. పశుసంవర్ధకతను ప్రోత్సహించడానికి మరియు వాణిజ్యపరంగా లాభదాయకమైన మార్చడానికి మరి రైతుల నుండి ఆవు పేడను నిర్ణీత రేటుకు సేకరించడానికి ఆన్లైన్ విలేకరుల సమావేశం ద్వారా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అనేది ఈ పథకం అనేది
ప్రకటించండి బస్. ఈ పథకం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే హరేలీ ఫెస్టివల్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే జూలై 20 ఈ రోజున సెలబ్రేట్ చేసుకుంటాం. ఎక్కడంటే ఛత్తీస్గఢ్. గుర్తుపెట్టుకోండి, హరేలీ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే ఛత్తీస్గఢ్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఎప్పుడు జూలై 20, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. గోదాన్ న్యాయ్ యోజన. ఓకేనా. రీసెంట్గా కిసాన్ న్యాయ్ యోజన అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడంటే ఛత్తీస్గఢ్. ఓకేనా. కిసాన్ న్యాయ్ యోజన వీళ్ళకి ఏంటంటే ఒక ఎకర్కి 10,000 రూపాయలు ఫండ్స్, 10,000 రూపాయలు ప్రకటించడం ఫర్ ఎక్కర్కి. ఓకేనా. ఫర్ ఎక్కర్కి 10,000 రూపీస్ ప్రకటించడం జరిగింది. దేనికి ఏంటంటే కిసాన్ న్యాయ్ యోజన. ఎక్కడంటే ఎక్కడ ఛత్తీస్గఢ్. కిసాన్ న్యాయ్ యోజన. ఓకేనా. కిసాన్ న్యాయ్ యోజన. రైట్. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ లాంచ్ ద ఆదర్శ్ పోలీస్ స్టేషన్ స్కీమ్ ఫ్రమ్ ద July 1, 2020. ఆదర్శ్ పోలీస్ స్టేషన్ల పథకం ఛత్తీస్గఢ్లో ప్రారంభించబడ్డది. కొన్ని పారామితులను ఉపయోగించి పారామీటర్స్ అంటుంటారు. ప్రభుత్వం నిర్ణయించిన పోలీస్ స్టేషన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే దానికి రివార్డ్ ఇవ్వబడుతుంది. ఎలా ఇవ్వబడుతుందంటే బాధితులు కానీ, మహిళలు కానీ, పిల్లలు కానీ తమ సమస్యల గురించి భయం లేకుండా స్వేచ్ఛగా మాట్లాడడానికి పర్యావరణం అనేది ఎవరైతే కల్పిస్తారో వాళ్ళకి ఏంటంటే రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఏది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. దాన్ని ఆదర్శ్ పోలీస్ స్టేషన్గా అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది. ఓకేనా. కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ ఉపయోగించి దాన్ని ఆ రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. ఓకేనా. ఇక్కడ రీసెంట్గా ఛత్తీస్గఢ్లో నక్సలిజం అనేది ఎక్కువ ఉంది కదా, నక్సలిజం. ఓకేనా. రీసెంట్గా ఈ నక్సలిజంకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అక్కడ ట్రైబ్స్ అనేది కొందరు ఉంటారు. ఆ ట్రైబ్స్ పైన చిన్న కేసెస్ అనేది పెట్టడం జరిగింది. ఓకేనా. కేసెస్ అవి ఏంటంటే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో కేసెస్ లేకున్న వాళ్ళపైన ఇల్లీగల్ కేసెస్ అనేవి చిన్న కేసెస్ ఉన్నాయి. ఆ కేసుల్ని కూడా రీసెంట్గా కొట్టేయడం జరిగింది. ఎవరికంటే నక్సలైట్స్కి ఎవరైతే సపోర్ట్ ఉన్నారో ట్రైబ్స్ పైన ఉన్న గిరిజనుల పైన కేసెస్ ఉన్నాయి పోలీస్ స్టేషన్లో. కేసెస్ అనేవి రీసెంట్గా కొట్టేయడం జరిగింది. రైట్. ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ 2023 ఇంతకుముందే మనం చెప్పడం జరిగింది. ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ 2023 ఎక్కడ జరుగుతుందంటే ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. ఓకేనా. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్స్ ఎక్కడ జరుగుతుంది? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. అండ్ ఇండిజినియస్లీ డెవలప్ ఏవియేషన్స్ వెదర్స్ మానిటరింగ్ సిస్టమ్. ఓకేనా. కెంపుగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఓకేనా ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఓకేనా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు రెండు పక్కల ఏంటంటే వెదర్ మానిటరింగ్ సిస్టమ్ అనేది రీసెంట్గా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఎక్కడంటే కెంపుగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బెంగళూరు. ఓకేనా. ఫ్లైట్ అనేది ల్యాండింగ్ అయినప్పుడు అండ్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు రెండు ప్లేస్లల్లో వెదర్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఒక ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ది మెర్లీబోన్స్ క్రికెట్ క్లబ్స్ ఎంసీసీ ఇన్ ద 233 ఇయర్స్. ఓకేనా. ఇక్కడ ఇయర్స్ బాస్ వైఏ ఇయర్స్. ఓకేనా. విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద October 1, 2022. ఓకేనా. ఎవరంటే క్లార్ క్యానర్. ఓకేనా. రీసెంట్గా ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ మెర్లీబోన్ క్రికెట్ క్లబ్కి ఎవరంటే క్లార్ క్యానర్. రిపబ్లిక్ ఆఫ్ మాలి యాజ్ అవార్డెడ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ 500 మెగావాట్స్. ఓకేనా. రీసెంట్గా రిపబ్లిక్ ఆఫ్ ది మాలీలా ఎన్టీపీసీ మనగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనేది ఓకేనా సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయబోతుంది. ఎక్కడంటే మాలి. ఎంత సోలార్ పవర్ ప్రాజెక్ట్ అంటే 500 మెగావాట్స్. ఓకేనా. రీసెంట్గా ఎన్టీపీసీ అండ్ మాలి గవర్నమెంట్కి జరిగిన మ్యూచువల్ అండర్స్టాండింగ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇది ఎందుకంటే టు ఇన్స్టాల్ ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఎంత మెగావాట్స్ అంటే 500 మెగావాట్స్. ఎక్కడంటే మాలి. దీని యొక్క క్యాపిటల్ బమాకో. కరెన్సీ అయితే ఫ్రాంక్. ఇది మాలి బమాకో కరెన్సీ ఫ్రాంక్. ఎక్త్ కేలో ఎక్త్ పడో. ఓకేనా. స్పెషల్ ఇనిషియేటివ్ ఫర్ ద యాక్టివిటీ బేస్డ్ ఆన్ లెర్నింగ్. ఓకేనా. రీసెంట్గా ఎక్త్ కేలో ఎక్త్ పడో అనేది ఒక స్కీమ్ అనేది చిల్డ్రన్స్ ఎవరైతే లాక్డౌన్ సందర్భంగా ఎవరైతే ఇంటి దగ్గరనే స్ట్రక్ అయిపోయిందో చిల్లలు వాళ్ళ కొరకు డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఏంటంటే ఎక్త్ కేలో అండ్ ఎక్త్ పడో అనే ప్రోగ్రాము ఆన్లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్. ఎక్కడ స్టార్ట్ చేసినంటే త్రిపుర బిప్లబ్ దేవ్ కుమార్ రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ స్కూల్ చిల్డ్రన్స్ కొరకు స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏంటంటే స్కూల్ చిల్డ్రన్స్కు ఈ చిన్న ప్రాజెక్టులు అనేది మొబైల్ ద్వారా కానీ వాళ్ళకి సెండ్ చేస్తుంటారు. మళ్ళీ ఆ ప్రాజెక్టులని వాళ్ళు ఫుల్ఫిల్ చేసి మళ్ళీ రీసెంట్గా వేయాలి ఎవరికంటే వాళ్ళ యొక్క టీచర్స్కి. అదే ఎక్త్ కేలో ఎక్త్ పడో అనే స్కీమ్ ఎక్కడ అంటే త్రిపుర. ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ హ్యాస్ అప్రూవ్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఐఎన్ స్పేస్ అనేది. రీసెంట్ చెప్పినాం కదా ఐఎన్ స్పేస్ అనేది ఇండియన్ మనకు సంబంధించింది. అంటే ఎవరన్నా ప్రైవేట్ వాళ్ళు కూడా ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు కూడా అంతరిక్షానికి సంబంధించిన రీసెర్చ్ కానీ శాటిలైట్ కానీ పంపించడానికి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదే ఐఎన్ స్పేస్ అనేది. రైట్. విఠబాయి నారాయణ్ గయోకర్ ఈజ్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2018-19 ఎవరికి వచ్చిందంటే గులాబ్బాయి సంగం నేకర్. ఎవరికి వచ్చిందంటే గులాబ్బాయికి వచ్చింది రీసెంట్గా ఈ అవార్డు
విఠబాయి నారాయణ్ గయేకర్ లైఫ్ టైం అచీవ్మెంట్. ఈ పంచాయతీ పురస్కార్ దేనికి వచ్చిందంటే ఏ స్టేట్కి వచ్చిందంటే హిమాచల్ ప్రదేశ్. ఆల్మోస్ట్ ఏంటంటే ఇక్కడ దాదాపు 3000 పంచాయతీలు ఉన్నాయి. పంచాయత్స్ ఆ పంచాయత్స్ అన్ని ఇంటర్నెట్ సౌకర్యం అనేది ఇంటర్నెట్ సౌకర్యం ప్రొవైడ్ చేసిండ్రు. ఆ ఇంటర్నెట్ సౌకర్యం ద్వారా వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న ఇంటర్నెట్ సంబంధించిన బిల్ పేమెంట్ కానీ రైట్ ఏవైతే ఇంటర్నెట్ ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్ కానీ లేకపోతే వాటర్ బిల్ కానీ ఇంటర్నెట్ డైరెక్ట్లో వాళ్ళు పే చేయడం జరుగుతుంది. ఓకేనా. దగ్గర 3000 పంచాయతీని డైరెక్ట్ ఇంటర్నెట్తో సౌకర్యం కల్పించింది. ఎక్కడంటే హిమాచల్ ప్రదేశ్. ఓకేనా. హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ మనకు లోసర్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. ఫగ్లీ ఫెస్టివల్ కానీ లోసర్ కానీ. ఓకేనా. దీనికి 2 క్యాపిటల్స్ ఉన్నాయి, ధర్మశాల అండ్ సిమ్లా. ఓకేనా. సిమ్లా అండ్ ధర్మశాల. సమ్మరు వింటర్ అయితే ధర్మశాల. ఓకేనా. సిమ్లా అనేది ఫస్ట్ క్యాపిటల్ అయితే ధర్మశాల సెకండ్ క్యాపిటల్. ఓకేనా. ధర్మశాల క్రికెట్ స్టేడియం కూడా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్. జయరామ్ ఠాకూర్ ద గవర్నర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. గోవా నుంచి కొన్ని స్టాటిక్ పాయింట్స్ చూస్తే మనం గోవా అనేది గోవాలో రెండు డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, నార్త్ గోవా అండ్ సౌత్ గోవా. ఓకేనా. రెండు డిస్ట్రిక్ట్స్ నార్త్ అండ్ గోవా. ఓకేనా. లీస్ట్ ఏంటంటే ఏరియా ప్రకారం ఏంటంటే స్మాలెస్ట్ స్టేట్. ఓకేనా. స్మాలెస్ట్ స్టేట్ ఏంటంటే గోవా. ఏరియా ప్రకారం పాపులేషన్ ప్రకారం అయితే స్మాలెస్ట్ స్టేట్ ఏంటంటే సిక్కిం. ఏరియా ప్రకారం అయితే గోవా. రెండు డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. దీనికి బార్డర్ కంట్రీస్ చూసుకుంటే ఇక్కడ మహారాష్ట్ర ఉంటుంది, ఇక్కడ కర్ణాటక ఉంటుంది. గోవా పక్కన అరేబియన్ సీ ఉంటుంది. ఓకేనా. దేనికి గోవాకి. ఓకేనా. వాస్కోడిగామా మీకు తెలిసిందే, వాస్కోడిగామా పోర్చుగీస్ నావికుడు. ఓకేనా. రైట్. ఇక్కడ మర్ముగావో పోర్ట్ కూడా ఎక్కడ ఉంటుందంటే గోవాలో ఉంటుంది. మర్ముగావో పోర్ట్. మండోరి రివర్. ఈ గోవా అనేది ఏ రివర్ పైన ఉంటుంది అంటే మాండోవి రివర్ పైన ఉంటుంది. గోవా అనేది మాండోవి రివర్ పైన ఉంటుంది. దీని యొక్క గవర్నర్ అయితే సత్యపాల్ మాలిక్. ఓకేనా. చీఫ్ మినిస్టర్ అయితే ప్రమోద్ సావంత్. అండ్ దీనికి యూనిక్ కెమెరాలు. ఓకేనా. బై కెమెరాలు కాకుండా యూనిక్ కెమెరాలు ఉన్నాయి. ఓకేనా. ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 40. ఒక రాజ్యసభ సీట్ ఉన్నది, ఒక లోక్సభ సీట్ ఉన్నది. దానికి గోవా. ఎయిర్పోర్ట్ చూసుకుంటే డబోలిమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది గోవాలో. ఓకేనా. స్టేడియం చూసుకుంటే పొటోడా జవహర్లాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అండ్ పోర్ట్. ఓకేనా. పోర్ట్ చూసుకుంటే మనకు మర్ముగావ్ ఓడరేవు ఇంతకుముందు చూసినాం కదా, ఇక్కడ మర్ముగావ్ ఉంది. ఓకేనా. రైట్. మర్ముగావ్. రైట్. ఫెస్టివల్స్ ఇక్కడ గోవాలో ఏమేమి ఫెస్టివల్ ఉంటాయంటే సన్బర్న్ ఫెస్టివల్ ఫేమస్ ఫెస్టివల్, సిగ్మో ఫెస్టివల్ అండ్ గ్రేప్ ఫెస్టివల్. ఓకేనా. ద్రాక్ష ఫెస్టివల్ అంటుంటారు కదా, ద్రాక్షతో గ్రేప్ ఫెస్టివల్స్. ఓకేనా. ఇక్కడ భగవాన్ మహావీర్ మొల్లెం అనేది నేషనల్ పార్క్ అనేది ఉంటుంది. మొల్లెం నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుంది అంటే గోవాలో ఉంటుంది. బస్ ముల్రెన్ అయితే మిజోరాం. మొల్లెం. ఓకేనా. మొల్లెంని దీన్ని ఏమంటారంటే భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ అంటాడు. మొల్లెం నేషనల్ పార్క్. మొల్లెం ఎక్కడ ఉంటుందంటే గోవా. ముర్లెల్ నేషనల్ పార్క్ అని ఉంటుంది. ముర్లెల్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుందంటే మిజోరాం ఉంటుంది. ఓకేనా. మిజోరాం అనేది ముర్లెల్ నేషనల్ పార్క్ ఎక్కడంటే మిజోరాం. విచ్ ఈస్ ఇండియాస్ ద ఫస్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ. భారతదేశం యొక్క ఒకటవ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత విమానాశ్రయం ఏది? ఇది ఒక హోంవర్క్ బస్. అలాంగ్ విత్ ద విచ్ కంపెనీ ఢిల్లీ పోలీస్ లాంచ్ ద హిమ్మత్ ప్లస్ యాప్ టు ఎన్జూర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది పీపుల్స్ ట్రావెలింగ్ ఇన్ ద క్యాబ్స్. క్యాబ్లలో ప్రయాణించే ప్రజల భద్రత మరియు భద్రతను నివారించడానికి ఢిల్లీ పోలీసులు హిమ్మత్ ప్లస్ యాప్ను ఏ సంస్థతో ప్రారంభించారు? రైట్. ఏ సంస్థతో ప్రారంభించారని అడుగుతున్నాం. అండ్ విచ్ కంట్రీ ఈజ్ గోయింగ్ టు హాస్ ద ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఆఫ్ ది జూనియర్ మెన్స్ వరల్డ్ కప్. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ జూనియర్ పురుషుల ప్రపంచ కప్ 2020 ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబోతుంది? ఓకేనా. ఇది మీకు హోంవర్క్. ఒకసారి ఈ హోంవర్క్ని కామెంట్ రూపంలో తెలియజేయాలా. రైట్. ఖచ్చితంగా. రైట్. 77% అనేది డిస్కౌంట్ జరుగుతుంది. ఏ ప్రోడక్ట్ పర్చేజ్ చేసినా Y217 కూడా ఉపయోగించండి, మీకు ఆటోమేటిక్గా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది ఖచ్చితంగా. ఓకేనా. రైట్. విజయపథం బ్యాచ్ అనేది June 3 రోజు స్టార్ట్ అయింది. దీని ఇప్పుడు 275 రూపీస్కి వస్తుంది. Y217కి వస్తే 275 రూపీస్కి మాత్రమే వస్తుంది. అయిపోయిన క్లాసెస్ కూడా మీరు ఆఫ్లైన్లో వినొచ్చు. ఓకేనా. మీకు మెయిల్ వస్తుంది. మెయిల్కి ఒక పే చేసిన తర్వాత లింక్ వస్తుంది. ఆ లింకులో అన్నీ ఏంటంటే ఆఫ్లైన్ వీడియోస్ మీరు అనేది వినొచ్చు. ఓకేనా. విజయపథం బ్యాచ్కి సంబంధించిన వీడియోస్. ఓకేనా. లైక్ చేయండి బస్, ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. రైట్. థ్యాంక్ యూ. ఆల్ ద